కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి. కొడంగల్ నియోజకవర్గం కొస్గి పురపాలక సంఘం అభివృద్ధి కోసం 305.54 కోట్ల అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసిన కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల సుందరీకరణ, చెరువుల సుందరీకరణ, స్వాగత తోరణాలు, వాటర్ ట్యాంకు పనులు, విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులకు కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కడా వెంకటరెడ్డి, నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్ మరియు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలుసుకుంటూ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినాక కోసి పట్టణానికి ఏం చేయాలని కొందరు అందరికీ నారస్యం ఉండే. ఎందుకంటే ఈ రోజు ఒక పని కావాలంటే దానికి టెక్నికల్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అన్న ఒక దగ్గర ఒక 50-100 సార్లు ఎంటబడి ఈ రోజు శాంక్షన్ చేసి అగ్రిమెంట్ చేసి వర్క్ శాంక్షన్ జరిగింది. ఈ వర్క్ కూడా అన్న ఒక్కటే చెప్పిండు, రూపురేఖలు మారాలి, నేను ప్రతి వారం రివ్యూ చేస్తా అంటని ఆఫీసర్లకు అందరికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి మీరందరూ భయపడిన అవసరం లేదు. కోసి పట్టణం రూపురేఖలు మారుతాయి. మన పట్టణం కొడంగల్కి గుండెకాయలాగా, కాబట్టి ఖచ్చితంగా మనమందరం సహకరించాలని కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడ లైటింగ్ వ్యవస్థ వస్తే మనం అక్కడున్న ప్రజలు, స్థానిక అందరు పెద్ద మనుషులు కూడా సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా వాళ్ళ కట్టలు కానీ కొద్దిగా ఏమని ఉంటే వాళ్ళ కొద్దిగా షాప్ కానీ పోతుంది. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే కొద్దిగా మనం నష్టపోవాల్సిందే. మనం నష్టం పోకుండా అభివృద్ధి అసాధ్యం. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రిన్సిపాల్స్ కానీ వాళ్ళందరూ కూడా, ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ తీసుకుంటే అట్లా అరే పలానా గుండ్లపల్లి కూడా మోరీ అయిపోయిందా, లేకుంటే ఆ రోడ్ అయిపోయిందా, ఇక్కడ ఈ కల్వర్ట్ అయిపోయిందా అని చెప్పి అడుగుతా ఉంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే వారు సీఎం అయినప్పటికీ కూడా మన ప్రాంతం మీద అపారమైనటువంటి ప్రేమ ఉండి, అభిమానం ఉండి 100 కోట్ల 1000 రూపాయలు పంపిస్తా ఉన్నారు. మరి వాటన్నిటి కూడా టెక్నికల్ శాంక్షన్ కానీ, లైన్ ఎస్టిమేషన్ కానీ అన్ని కూడా అయిపోయినాయి. మరి ఇవన్నీ కూడా మనకు అందుబాటులో లేకున్నప్పుడు కూడా వారి సోదరుడు రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి గారిని ఇక్కడ నియమించి ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉండి ఈ కొడంగల్ నియోజకవర్గానికే వెన్నెముకగా ఉంటూ ఈ ప్రాంత కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా, ఎలాంటి సహకారం కావాల్సినప్పుడు కూడా వారు అంటేనే ఉండి ఆ సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ వాళ్ళు అందుబాటులో ఉండి వారికి సేవలు అందిస్తున్నట్టు మీరందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మరి ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టుగా మరి ఏదైనా కొడంగల్ నియోజకవర్గానికి ఒక శాంక్షన్ తెచ్చుకోవాలంటే 5 లక్షలకు 10 లక్షలకు ఎక్కని మెట్టు ఎక్కకుండా, దిగని మెట్టు దిగకుండా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజు మరి ఆనాడు మరి ఎలక్షన్ల 2024 ఎలక్షన్లో మరి నా మాట నమ్మి మరి మీ నాయకుడిని రేవంత్ రెడ్డిని మరి 35,000 మెజార్టీతో గెలిపించుకొని మరి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మరి ఈ రోజు నేను మీ వెన్నంటి ఉండి మరి ప్రతి ఊర్లో ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు కానీ, అంతర్గత రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏ విషయంలో అయినా కానీ మరి నేను తిరిగి మరి ప్రతి ఒక్క ఊరికి మరి ఈ రోజు శాంక్షన్ తీసుకురావడం జరుగుతుంది. మరి కోస్గి పట్టణానికి 305 కోట్లతో ఈ అభివృద్ధి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మరి ఎప్పుడన్నా మరి మీరు ఎవరైనా ఊహించినా ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఏ విధమైనటువంటి తాగునీటి వ్యవస్థకు ఇబ్బంది కాకుండా మరి తాగునీటి వ్యవస్థ కానీ, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మరి మహిళా డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మరి ఈ విధమైనటువంటి మరి పక్కనే
స్కూలు గవర్నమెంట్ హై స్కూల్ కానీ మరి ఇన్ని శాంక్షన్స్ వచ్చి మరి ఇన్ని అభివృద్ధి ఫలితాలు మరి జరుగుతున్నాయంటే, ఆ పనులు జరుగుతున్నాయంటే మరి మీరందరూ మరి ఉమ్మడిగా ఉండి ఏకతాటి పైకి వచ్చి మరి రేవంత్ రెడ్డి గారిని మరి వచ్చి ఊరూరు తిరగకుండానే మీరు గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు మరి ఈ పనులన్నీ సాధ్యమవుతున్నాయి మిత్రులారా. మరి అదే విధంగా మీరందరూ రాబోయే కాలంలో కూడా రేవంత్ రెడ్డి మాట మీద ఉండి మరి రేవంత్ రెడ్డి వెన్నంటి ఉండి మరి రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తున్న రోజులు మరి ఇదే విధంగా మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను మిత్రులారా. మరి ఈ విధంగా మరి ప్రతి ఊరికి కొడంగల్లో మరి మెడికల్ కాలేజీ కాడ నుంచి 500 బెడ్ల హాస్పిటల్ కాడ నుంచి డిగ్రీ కాలేజీ కాడ నుంచి మరి ఎన్నో కాలేజీలు మరి ఇవన్నీ ఒక్క సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళొకసారి చూడండి కొడంగల్ దశాదిశ మరి ఏ విధంగా మరి మార్పుతో మరి మీరందరూ గమనించండి మిత్రులారా. ప్రతి ఒక్క మండలంలో మరి అదే విధంగా మరి మద్దూరును కూడా మరి మున్సిపాలిటీగా మరి మార్చుకున్నాం. మరి అదే విధంగా మద్దూరు అభివృద్ధి కోసం కూడా మరి మనం ఎన్నో విధాలుగా మరి ఈ రోజు మరి ఎన్నో పనులు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. మరి ఆ పనులన్నీ జరగాలంటే మీరందరూ నాకు చేదోడు వాదోడుగా ఉండి నాకు సహకరించి మరి ఈ అభివృద్ధి పనులను చేసుకొని మరి రాబోయే కాలంలో మా కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ఏ ఎలక్షన్ వచ్చినా మేము ఏం చెప్పినా కానీ మాకు సహకరించి మీరందరూ ఉన్నన్ని రోజులు మరి ఇదే విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి వినవించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.